మరిది గారండి, మహి అచ్చం మీలానే ఉన్నాడు కదా, తన ఫ్రెండ్కి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడో, అన్నీ మీ బుద్ధులే వచ్చాయి అని అనేసరికి దేవ అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు. ఇక మహి అయితే దేవ అరేంజ్ చేసిన రౌడీల నుంచి చిన్నీని కాపాడి తన ఇంటికే తీసుకుని వస్తూ ఉంటాడు. అది తెలిసి దేవ అయితే ఏం చేయలేక, అవును మహికి అన్నీ నా బుద్ధులే పుట్టాయి, ఫ్రెండ్కి కోసం ఏదైనా చేస్తాడు అనేది అంటూ ఉంటాడు. ఇక చిన్ని అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక నిజమే మరిది గారు, అన్నీ మీ బుద్ధులే అనేది అంటూ ఉంటుంది వాళ్ళ వదిన. అలా అనేసరికి ఏంటి నాగవల్లి, మహి మంచి పనే చేశాడు కదా అని దేవ అనేసరికి బావా మహి చాలా మంచి పని చేశాడు అని అంటూ ఉంటుంది నాగవల్లి. అలా అనేసరికి ఆ పిన్ని అని చెప్పేసి మహి బ్యాగ్ కింద దించేసి వాళ్ళ పిన్ని దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. పిన్ని నీ ఫోన్ ఒకసారి ఇవ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనగానే ఎందుకమ్మా అని అనేసరికి, మరి చిన్ని గురించి వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడతారు కదా, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి కదా అనేది అంటూ ఉంటాడు. ఇక దేవ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక నా చిన్ని కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇక మహి అయితే సర్లాకి ఫోన్ చేస్తూ ఉంటాడు. సర్లా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, సర్లా ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదే అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక దేవయ్య అయితే మహి చేసిన పనికి కోప్పడలేక ఉండలేక అలా సతమతం అవుతూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మకి ఉషా మేడంకి ఫోన్ చేస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక ఉషా అయితే నాగవల్లి ఫోన్ చేస్తుంది ఏంటి అని అనేసి ఫోన్ లిఫ్ట్ చేయి అని బాలరాజు అనేసరికి ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. చెప్పు నాగవల్లి అని అనేసరికి మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమైంది మహి అని అంటూ ఉంటుంది ఉష. అలా అనేసరికి చిన్ని వెనకాతల రౌడీలు పరిగెడితే నేను తన్ని కాపాడి మా ఇంటికి తీసుకొచ్చాను అనేది అంటూ ఉంటాడు. దేవ అయితే నవ్వుతూ ఉంటాడు ఏం చేయలేక. ఇక చిన్ని కావేరి అయితే సరే మహి అక్కడే ఉండమను చిన్నిని, నేను వచ్చి తీసుకొని వెళ్తానని చెప్పు, ఇంక చిన్నిని కంగారు పడొద్దని చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది కావేరి. సరే మేడం అని చెప్పేసి అయితే అంటూ మహి అయితే ఫోన్ కట్ చేస్తూ ఉంటారు. ఇక బాలరాజు కావేరి అయితే దేవ వాళ్ళ వస్తారు చిన్నిని తీసుకుని వెళ్ళడానికి.